హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయిమిత్ర ఫ్యాబ్రిక్స్ అండ్ కస్టమైజేషన్స్. సో ఈ వీడియో దేని గురించి అంటే, నేను మహేష్ వీడియో కంటే ముందు ఒక వీడియో పోస్ట్ చేశాను కదా, అందులో మీకు కొన్ని ఫ్యాబ్రిక్స్ చూపించాను అండ్ అప్పుడు చెప్పాను ఆఫ్టర్ స్టిచ్ కూడా నేను చూపిస్తానని. సో అదే అన్నమాట ఈ వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లెనిన్తో స్టార్ట్ చేస్తానండి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా నాకు ఈ లెనిన్ చాలా చాలా నచ్చిందని. సో దాంతోనే స్టార్ట్ చేస్తాను. సో ఈ కైండ్ ఆఫ్ నెక్ పెట్టించానండి దీనికి. అండ్ ఇలా బార్డర్ ఉంది కదా, స్టిచ్ చేశాక ఎంత బాగుందంటే నాకైతే చాలా 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 నచ్చిందండి. క్లాసిక్గా ఉంది. నేను వేసుకున్న ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను, మీకు వేసుకున్న వీడియో ఆర్ ఫోటో ఏదైనా నేను ఇక్కడ యాడ్ చేస్తాను, చూడండి. నాకైతే చాలా 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 నచ్చిందండి, మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇలా ఉందన్నమాట వేసుకుంటే చాలా 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 బాగుంది కదా. దీన్ని మీరు వైట్ లెగ్గింగ్తో ఆర్ ఇలా గ్రీన్ ఆర్ ఈ కైండ్ ఆఫ్ పింక్ లెగ్గింగ్తో కూడా పేర్ చేసుకోవచ్చు. సో ఒక్కొక్కసారి ఒక్కొక్క కైండ్ ఆఫ్ లెగ్గింగ్తోని ఆర్ ప్యాంట్తో పేర్ చేసుకుంటే మీకు డిఫరెంట్ లుక్ కూడా క్రియేట్ అయిపోతుంది. అండ్ వన్ మోర్ వచ్చేసి, ఇది మీకు నేను చాలా లాంగ్ బ్యాక్ చూపించానండి. ఆల్మోస్ట్ డిసెంబర్లో ఏదో వీడియో పోస్ట్ చేశాను, అందులో చూపించాను. నేను ఆ వీడియో కూడా కింద ట్యాగ్ చేస్తాను. ఈ ఫ్యాబ్రిక్ నేను అందులో చూపించాను అనమాట. ఇది ఒక కాటన్ ఫ్యాబ్రికే అండి. ఇలా థ్రెడ్ వర్క్ వస్తుంది, కైండ్ ఆఫ్ చికెన్ కర్రీ ఫినిషింగ్ లాగా అనిపిస్తుంది విత్ ప్రింట్ అన్నమాట. కలర్ 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 ప్రింట్ లాగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుందండి. నాకైతే ఇది ఎంత బాగా అనిపించిందంటే, ఈ కలర్ కూడా చాలా డిఫరెంట్ కలర్ అండి. కొంచెం ఆరెంజ్ షేడ్లో ఉంటుంది, పీచిష్ ఆరెంజ్ షేడ్ అని చెప్పొచ్చు. ఈ కలర్ అయితే కలర్ కూడా చాలా చాలా బాగుంటుంది. దీనికి కూడా బార్డర్ వచ్చింది అనమాట, ఇలా కలర్ఫుల్ బార్డర్ వచ్చింది. సో మీరు ఏ కైండ్ ఆఫ్ లెగ్గిన్ వేసుకున్నా బాగుంటుంది. బ్లూ, బ్రౌన్, ఇందులో మీకు డార్క్ ఆరెంజ్ కనిపిస్తుంది చూడండి. ఈ డార్క్ ఆరెంజ్ ఆర్ ఏది వేసుకున్నా బాగుంటుందండి. ఇది నాకు చాలా నచ్చి తీసుకున్నాను, బట్ స్టిచ్చింగ్ కొంచెం లేట్ అయిందండి. దీన్ని ఎలా స్టిచ్ చేయించాలనేది నాకు కొంచెం కన్ఫ్యూజన్లో ఉండే నేను. సో చిన్న రౌండ్ నెక్కి ఇలా ఒక కైండ్ ఆఫ్ వీ నెక్ లా పెట్టించి స్టిచ్ చేయించాను. వేసుకున్న పిక్ కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తాను, చూడండి. నేను వేసుకుంటే ఇలా ఉంది. మంచి డార్క్ కలర్ బార్డర్ రావడం వల్ల చాలా బాగా ఎలివేట్ అవుతుంది. మీరు ఒక మంచి ఆరెంజ్ ఆర్ బ్రౌన్ కలర్ ప్యాంట్ ఏదైనా వేసుకొని చున్నీ వేసుకుంటే మాత్రం చాలా 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 బాగుంటుందండి. సమ్మర్కి మంచి అవుట్ఫిట్ అనే చెప్తాను నేనైతే. సో నాకైతే చాలా నచ్చింది, మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి, ఇది వన్ మోర్ కాటనే అండి. ఇది కూడా ఎందుకంటే వచ్చేది సమ్మర్ సీజన్ కాబట్టి కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం లుక్ వైజ్ కూడా చాలా డీసెంట్గా చాలా బాగుంటుందండి. సో ఇది మీకు ఫ్యాబ్రిక్ చూపించాను. ఇది కూడా మీకు ఈ కైండ్ ఆఫ్ నెక్ పెట్టించాను దీనికి. ఇది చాలా సింపుల్ బేసిక్గా స్టిచ్ చేయించానండి. ఇలా ఉంటుంది. సో నేను ఆ వీడియోస్ కూడా కింద ట్యాగ్ చేస్తాను, చూడండి. ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ మొత్తం అందులో ఇచ్చుంటాను. సో మీకు ఆ వీడియో చూస్తే ఒక క్లియర్ ఐడియా కూడా వస్తుంది. అండ్ నేను వేసుకుంటే ఇలా ఉంది, చాలా సింపుల్గా చాలా క్లాసిక్గా ఉందండి. సమ్మర్కి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఒక ప్యాంట్ కూడా స్టిచ్ చేయించుకున్నానండి. ఈ ప్యాంట్ క్లాత్ కూడా మీకు చూపించాను. నా ఫేవరెట్ స్లబ్ కాటన్ అన్నమాట. సో ఇందులో ఉన్న ప్రతి టాప్కి మ్యాచ్ అయిపోతుంది నాకు తెలిసినంత వరకు. మనం వైట్ వేసాక కూడా ఏ టాప్కైనా సెట్ అయిపోతుంది. నా దగ్గర ఆల్రెడీ బ్లాక్ ఉంది, సో అందుకే నేను వైట్ కూడా స్టిచ్ చేయించుకున్నాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో ఇదన్నమాట ఈరోజుకి వీడియో. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా కొంచెం బూస్టప్ వస్తుందండి. ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.